కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా. అలాగే వేదిక మీద ఉన్న నా జత పని వారు, మరి నా తోటి దైవ సేవకులు ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈ సమయం ఎక్కువైంది, నేను ఎక్కువసేపు మాట్లాడాను. ఒక 20 నిమిషాలు లేదా 30 నిమిషాలు ఒకటి కల్లా నేను అయిపోయేస్తాను. మరి కొద్దిసేపు ఎవరు కూడా మాట్లాడకుండా, అటు ఇటు తిరగకుండా దేవుడి వాక్యానికి విలువిచ్చి దేవుడి వాక్యాన్ని వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియులరా, దేవుడి వాక్యము ఎంత గొప్పది అంటే, ఈ భూమి మీద తులం బంగారు కొనాలంటేనే 1,20,000 ఉంది ఇప్పుడు. అలాంటిది భూమి మీద ఒక తులమే ఉందా? ఎన్ని కేజీలు ఉంది చెప్పండి? కొన్ని కోట్ల కేజీల బంగారు ఉంది. ఒక తులమే పెట్టి కొనలేనప్పుడు అన్ని కోట్ల కేజీల బంగారాన్ని మనం కొనగలమా చెప్పండి? కొనలేం. మరి బంగారమే ఇంత విలువైంది అనుకుంటున్నప్పుడు ఈ బంగారాన్ని ఈ భూమి మీద కలిగించింది ఏంటి చెప్పండి? ఈ బంగారాన్ని ఈ భూమి మీద కలిగించింది ఏంటి? దేవుడి వాక్యం. మరి దేవుడి వాక్యం ఎంత గొప్పది, ఎంత విలువైంది ఆలోచించండి ఒకసారి. అందుకోసమే దావీదు గారు, అయ్యా మేలిమి బంగారు కంటేను తేనె కంటేను నీ మాటలు చాలా విలువైనవి, చాలా గొప్పవి అంటున్నాడంటే, మన ఆత్మీయ జీవితంలో మనము దేనికి విలువ ఎక్కువ ఇవ్వాలంటే దేవుడి వాక్యానికి విలువ ఇవ్వాలి. ఎందుకంటే అది మన జీవితాలను కాపాడేది, మన బ్రతుకులను ఒక మార్గంలో నిలవబెట్టి దేవుడున్న లోకానికి మనల్ని చేరేటట్టుగా చేసేది ఏంటంటే దేవుడి వాక్యం. అందుకోసమే అలాంటి దేవుడి వాక్యాన్ని మనం వినేటప్పుడు మన ఆత్మీయ జీవితాన్ని అంతా ఒక దగ్గర పెట్టుకొని, ఏం వింటున్నాను, నా బ్రతుకు ఎలా ఉంది, అక్కడ చెబుతున్నవి ఏ లక్షణాలు ఉన్నాయి, నాలో ఏమి లేవు, ఏం పెట్టుకోవాలి అన్న ఆలోచనతో మనం దేవుడి వాక్యాన్ని వినాలి. ప్రేమైన దేవుడు అట్లా. ఇందాక మన చెల్లెలి జ్ఞానశ్రీ మాట్లాడుతూ నిజంగా చాలా చక్కగా మాట్లాడిందండి మా చెల్లెలు. మరి మా దగ్గర నేర్చుకుంటూ చాలా తక్కువ టైంలోనే మాకంటే బాగా మరి చెల్లెలు దేవుడి వాక్యాన్ని చెప్తుంది. అసలు ఎలా తీసుకుంటుందో, ఆ ఎగ్జాంపుల్ ఎలా వస్తాయో తెలియదు, కానీ నిజంగా చాలా బాగా దేవుడి వాక్యాన్ని మాట్లాడుతుంది చాలా తక్కువ టైంలో. నిజంగా చెల్లెల్ని బట్టి దేవుడికి నేను వందనాలు, మా సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ప్రియులారా, తిమోతి గారి గురించి మాట్లాడుతూ చెల్లెలు, తిమోతి గారి గురించి పౌలు గారు ఎందుకంత కేర్ తీసుకుంటున్నాడు చెప్పండి? ఒక యవనస్తుడి మీద ఎందుకంత కేర్ పౌలు గారికి? ఒక యవనస్తుడికి 2 పత్రికలు రాయడం ఏంటి? అసలు ఆయనకు 2 మాటలు ఇలా చెప్పాడు అని ఏదో ఒక గ్రంథంలో రాయించవచ్చు కదా. 2 పత్రికలు ఆయన కోసం రాయించాడంటే యవన కాలంలో పౌలు గారికి తిమోతి గారిలో ఆయన ప్రవర్తన, ఆయన భక్తి, ఆయన విశ్వాసం ఎంత నచ్చిందో చూడండి. అంటే ఆయన గురించి 2 పత్రికలే రాస్తే ఈరోజు నీ గురించి కానీ నా గురించి కానీ దేవుడు తన గ్రంథంలో ఒక్క లైను రాసుకుంటున్నాడు చెప్పండి. అలా రాసుకునేటట్టుగా మన బ్రతుకులు ఉన్నాయా? లేదు దేవుణ్ణి పక్కన పెడితే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన బంధువులు కానివ్వండి, మన ఆత్మీయులు కానివ్వండి, ఈడు ఇలాంటోడు, ఇలాంటి బతుకుతున్నాడు, ఇలాంటి సేవ చేస్తున్నాడని మన గురించి ఒక్క లైన్ రాయగలరా? అంటే ఆలోచించండి ఒకసారి. పౌలు గారు తిమోతి గారి గురించి 2 పత్రికలు రాశాడంటే నిజంగా ఆయన భక్తి యవ్వన కాలములో ఎంత ఆకర్షించిందో చూడండి. తిమోతి గారు ఎలాంటోడంటే ఏదో ఊరికే స్వస్థతలు చూసి దేవుళ్ళలోకి వచ్చినవాడు కాదండి. అవసరాలు తీరితే దేవుళ్ళలోకి వచ్చినవాడు కాదు. ఎలా దేవుళ్ళలోకి వచ్చాడంటే పౌలు గారి కష్టాలు చూసి దేవుళ్ళలోకి వచ్చాడు. ఈకోనియాలో, అంతియోకయలో, లుస్త్రాలో, నాయనా నువ్వు నా కష్టాలను చూసి నన్ను వెంబడించావు అంటున్నాడంటే తిమోతి గారు దేవుడిలోకి ఎలా వచ్చాడో తెలుసా? ఒక సేవకుడు పడుతున్న కష్టాన్ని చూసి నేను సేవకుని అయితే నా బ్రతుకు ఇలానే ఉంటుంది అని దిగజారిపోకుండా, వెనక్కి వెళ్ళిపోకుండా ఆయన కష్టాలు చూసి దేవుడిలో తొక్కుకొని నిలబడ్డవాడు తిమోతి గారు. మరి అలాంటి జీవితం మనకుందా చెప్పండి? నువ్వేం చూసి దేవుళ్ళలోకి వస్తున్నావు? యవన కాలంలో దేన్ని చూసి వస్తున్నావయ్యా నువ్వు? డబ్బును ఆశించేస్తున్నావా, లేకపోతే స్త్రీలను ఆశించేస్తున్నావా, ఆడ ఏదైనా అధికారాన్ని ఆశించేస్తున్నావా చెప్పండి? ఒక తిమోతి గారిలాగా నీ బ్రతుకుంటే నిజంగా దేవుడు దగ్గరికి నీ జీవితం పోతుంది.
ఇలాగ మన ఆత్మీయ జీవితంలో యవనస్తులు అన్న వాళ్ళు ఉంటే వాళ్ళ బ్రతుకు గొప్పగా ఉంటుందండి. కొంతమంది ఒక డ్యాన్స్లో వాడు పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి దగ్గర నేను బాగా చేశానా, అందరు ప్రశంసలు పొందుకోవడానికి ఒక డ్యాన్స్లో వాడు పర్ఫార్మెన్స్ చేస్తాడు. ఒకడు పాట పాడటంలో వాడి పర్ఫార్మెన్స్ చూపిస్తాడు. ఒకడు గేమ్ ఆడటంలో కానివ్వండి, ఒక బాగా మాట్లాడటంలో కానివ్వండి, వాడి పర్ఫార్మెన్స్ను వారు చూపిస్తున్నప్పుడు, మరి యవ్వనుడా, నువ్వు దేవుడి దగ్గర నీ పర్ఫార్మెన్స్ ఎంత ఉంది? దేవుడి దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? ఎప్పుడైనా నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా? లోకంలో ఎన్నో పర్ఫార్మెన్స్లు మనం చూస్తున్నాము. మరి నా పర్ఫార్మెన్స్ నా దేవుడి దగ్గర ఎలా ఉంది అని ఆలోచించుకుంటే, నిజంగా మనుషులతో సంబంధం లేకుండా, వేదిక మీద ఉన్న సేవకులతో సంబంధం లేకుండా, నా భక్తి నా దేవుడికి దగ్గరికి చేరాలి, నా విశ్వాసాన్ని నా దేవుడు చూడాలి అన్న భక్తితో భయంతో నువ్వు బతుకుతావు. అదే లేకపోతే ఎక్కడ బతుకుంది చెప్పండి? మనకు ఎక్కడ బతుకుంది ప్రేమైన దేవుడు అలా వెంబడించిన వాడండి. ఎన్ని జాగ్రత్తలు పౌలు గారు తెలుసా తిమోతి గారికి? నాయనా తిమోతి, నువ్వు ఇక్కడ పడతావేమో యవనేచ్ఛల దగ్గర జాగ్రత్త, లేదు నువ్వు వాదాలు పెట్టుకొని ఇక్కడ పడిపోతావేమో జాగ్రత్త. నాయన డబ్బు ఉంది చూసినావా, దాన్ని ఆశించి పొడుచుకొని చచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మట్టిలో వెళ్ళిపోయినారు వాళ్ళు. నువ్వు కూడా అలా పోతావేమో అని తిమోతి గారిని దేవుళ్ళో నిలబెట్టుకోవడానికి పౌలు గారు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు చూడండి. ఈరోజు ఇంతమంది సేవకులు యవనస్తులకు జాగ్రత్తలు చెప్తుంటే ఎవరేంటున్నారు చెప్పండి? ఆవిడ ఆ కాలంలో తిమోతి గారికి చెప్పింది ఎవరు చెప్పారు? పౌలు గారు ఒక్కరు చెప్తే, ఈ కాలములో వీధికి ఒక సేవకుడు ఉన్నాడు, ఒరే నువ్వు అలా కాదు పోవాల్సింది ఇలా అని ఎంతమంది సేవకులు చెప్పలేదు చెప్పండి? ఇంతమంది నోరు మొత్తుకొని చించుకొని చెప్తున్నా ఈరోజు యవ్వనుల జీవితాలు ఎలా ఉన్నాయి, యవ్వనుల బ్రతుకులు ఎలా ఉన్నాయి చూడండి. ఏం జాగ్రత్త పడుతున్నారు? ఎప్పుడు జాగ్రత్త పడేది? తీరా యాక్సిడెంట్ అయిపోయి బెడ్ మీద ఉన్నప్పుడు అమ్మయ్య దేవుడు గుర్తొస్తున్నాడు అని అంటావేమో. నీ రోగంతో ఉండి నాయన నువ్వు బతికితే వారం రోజులే బతికేది, ఇక నువ్వు డౌట్ అన్నారనుకోండి, దేవుడు గుర్తొస్తాడేమో. నీకు ఎప్పుడు గుర్తు రావాల్సింది దేవుడు? అన్ని అవయవాలన్నీ బాగున్నప్పుడు నీ అవయవాలన్నీ, నీ కాలాన్ని బాగా దేవుడి కోసం వినియోగించాలి ఆ టైంలో. మరి నువ్వు బెడ్ పైన ఉన్నప్పుడు నేను దేవుని నమ్ముకుంటే బాగుండిందంటే నీకేమొచ్చదు చెప్పు? అప్పుడు ఏమొచ్చదు నీకు? అందుకోసమే తిమోతి గారి జీవితాన్ని బట్టి ఇదిగో దేవుడు మనకు యవనులకు నేర్పించేది అది ప్రేమ దేవుడు వాళ్ళరా. నాయనా నీ కోసం నేను ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానో అని పౌలు గారు ఎంత చెప్తాడండి ఆయన గురించి, తిమోతి గారి గురించి రాస్తూ, నాయనా నీ గురించి ప్రతిరోజు నేను దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడంటే, మరి తిమోతి గారు ఎంత గొప్పవాడు చూడండి. ఆత్మీయతలో కానివ్వండి, ఒక విశ్వాసంలో కానివ్వండి, భక్తిలో కానివ్వండి, ఎంత గొప్పవాడుగా ఉంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఈరోజు మరి మీ గురించి ఎవరైనా సేవకులు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? ఇదిగోనయ్యా ఇలాంటి వారిని మా సంఘానికి ఇచ్చావు, ఇలాంటి అమ్మాయిని మా సంఘంలో పరిచర్య చేయడానికి ఇచ్చావు, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అని నీ గురించి చెప్పగలుగుతున్నారు చెప్పండి? నీ ప్రవర్తన గురించి ఇలాంటి మంచి అబ్బాయిని మంచి అమ్మాయిని మా సంఘానికి ఇచ్చినందుకు అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అంటే నీ గురించి ఏమి చెప్పకపోతే నీ భక్తి ఎలా దేవుడి దగ్గరికి పోతుంది? నీ భక్తి ఎలా నీకు ఇతరులకు నచ్చుతుంది చెప్పండి? ఎలా నచ్చుతుంది ప్రేమైన దేవుడు వాళ్ళరా? యవన కాలంలో నుండి నువ్వు సేవ చేసి, నువ్వు పరిచర్య చేసి నువ్వు చచ్చిపోతే అందరూ ఏమనుకోవాలో తెలుసా? వీడిగినా ఉండింటే మా సంఘములో చాలా డెవలప్మెంట్ ఉంటుందండి, కానీ వాడు చచ్చిపోయాడు, ఒక గొప్ప పరిచారకుని మేము పోగొట్టుకున్నామని సంఘమంతా ఏడ్చాలి ప్రేమైన దేవుడు వల్ల. సంఘమంతా ఏడ్చాలి. ఒక మంచి భక్తి పరురాలు, మంచి ఆతిథ్యం ఇచ్చే ఒక స్త్రీని, ఒక అమ్మాయిని మేము పోగొట్టుకున్నామండి. ఈ వీడియో ఉండింటే ఎవరి మీద ఆధారపడకుండా మందిరంలో పరిచర్య ఒకతే చేసి పోయేది. ఒక మంచి సేవకురాల్ని పోగొట్టుకున్నాం, ఒక మంచి ఆత్మీయురాల్ని పోగొట్టుకున్నామని నీ గురించి చెప్పుకుంటూ కన్నీళ్ళు కార్చాలి. మరి ఇలా ఉందా మన భక్తి జీవితం యవన కాలంలో ఇలా ఉందా చెప్పండి? ఎలా ఉంది నీ బ్రతుకు? వీడు చస్తే బాగుంటుందిరా అని అనిపించుకుంటున్నావా? వీడు ఉంటే మన సంఘం బాగుపడుతుందిరా, ఇలాంటోడు ఉంటే మన ఊరు బాగుపడుతుందిరా, ఇలాంటి ప్రార్థనా పరుడు ఉంటే మన సమాజమే బాగుపడుతుంది అని నీ గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు చెప్పండి? ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో మన
యవన కాలంలో మనం ఉంటున్నప్పుడు ఎలా బతుకుతున్నాము అంటే మీరు చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకోండి. అలా ఎవరికి వారు చెక్ చేసుకుంటేనే క్రైస్తవుడుగా నిలబడతాడండి. వేరే వాళ్ళు వచ్చి నిన్ను చెక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేమైన దేవుడు అట్లా అంటే నాకు 3 రోజుల నుంచి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఈరోజు హాస్పిటల్కి పోతే ఆయన బ్లడ్ టెస్ట్ చేసి నీకు టైఫాయిడ్ ఉందని చెప్పినాడు. టైఫాయిడ్ ఉందని చెప్పి సరే ఈ జాగ్రత్తలు అని చెప్పినాడు. శరీరానికి రోగం ఉందనుకోండి, శరీరానికి రోగం ఉంటే వేరే వాడు మనల్ని ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు, పరీక్ష చేస్తాడు. శరీరానికి రోగం ఉంటే మరి ఆత్మీయ జీవితంలోకి వచ్చేసరికి వేరే వాడు ఎవడు నిన్ను పరీక్ష చేయడు. నిన్ను నీవే ఏం చేయాలా? పరీక్షించుకోవాలా. నీవు ఎంత విశ్వాసం ఉందో నిన్ను నీవే పరీక్షించుకో. ఎంత భక్తి ఉందో నీకు నీవే చెక్ చేసుకో. ఇది దేవుడు చెప్తున్నాడు. అందుకోసమే వాక్యాన్ని వింటున్నప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ నా ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఈ యవన కాలంలో నా అవయవాలు దేనికోసం వాడుతున్నాను, ఇది నిన్ను నీవు చెక్ చేసుకోవాలి. ఇది ప్రతిసారి క్రైస్తవుడికి ఉండవలసింది ప్రేమైన దేవుడు వల్లరా. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ అవయవాలండి చెల్లెలు చెప్పినట్టు ఈ అవయవాలు దేవుడు ఈ భూమి మీదకి మనకి ఇచ్చి పంపించాడండి. ఈ అవయవాలన్నీ ఏంటనుకుంటున్నారు? దేవుడిచ్చిన ఆస్తి. దేవుడిచ్చిన ఆస్తి ఇదంతా. మన అమ్మ నాన్న వాళ్ళు మనకు స్థలాలు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇది ఆస్తులుగా ఇస్తే ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు దేవుడు మనకి ఇవన్నీ ఎలా ఇచ్చాడు? ఆస్తులుగా ఇచ్చాడు. ఆస్తులుగా ఇచ్చినప్పుడు దీన్ని ఎలా నువ్వు వాడుతున్నావు, ఈ ఆస్తిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? తప్పిపోయిన కుమారులాగా దుర్వ్యాపారం చేసేవాడు ఆ డబ్బునంతా పోగొట్టుకున్నట్టుగా నువ్వు కూడా పాపాన్ని విచ్చలవిడిగా చేసి ఈ అవయవాలు ఏ చేతితో చేసేది, ఏ కాలుతో చేసేది ఆ పాపాన్ని చేయిస్తూ ఈ ఆస్తిని నువ్వు ఎలా పాడు చేస్తున్నావు ఆలోచించి ఒకసారి. ఈ ఆస్తిని కాపాడుకోవాలి కదా. ఇది మా నాన్న ఇచ్చాడండి, దీన్ని నేను కాపాడుకోవాలి. ఈ పొలాన్ని, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చాడని నేను కాపాడుకోవాలంటున్నావు. దేవుడు నీకేమి ఇచ్చాడు? ఈ ఆస్తిని ఇచ్చాడు. ఈ ఆస్తిని నువ్వు కాపాడుకోకుండా దుర్వినియోగం చేసుకుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు బతికి చేస్తే ఈ ఆస్తి పోతున్నప్పుడు దేవుడికి ఎంత బాధ ఉంటుంది చెప్పండి. నిజంగా ఈ అవయవాలన్నీ దేవుడు మనకిచ్చిన ఆస్తి ప్రేమైన దేవుడు అల్లరా. ఆస్తి ఆడు దుర్వ్యాపారం ద్వారా ఎలా పాడు చేశాడో ఈరోజు ప్రతి యవనస్తుడు కూడా ఈ అవయవాలన్నింటినీ ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. కళ్ళను పాడు చేసుకుంటున్నాడు, మనసును పాడు చేసుకుంటున్నాడు, చేతులను, కాళ్ళను, ప్రతి ఒక్క అవయవాన్ని కూడా ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. ఇవి ఎంత విలువైనవండి. ఒక చెయ్యి పోతే దానికి పెట్టుకోవాలంటే 2 లక్షలు, ఒక కాలు పోతే కొన్ని లక్షలు. అంటే ఇలా ఎన్ని లోకంలోనే ఇది తీసేసి కృత్రిమంది పెట్టుకుంటే ఇన్ని లక్షలు అయినప్పుడు దేవుడిచ్చిన ఈ అవయవాలు ఎంత విలువైనవో ఆలోచించండి ఒకసారి. దీన్ని పాడు చేసుకుంటే ఎలా ప్రేమైన దేవుడు అట్లారా. దేవుడు అదే చెప్తున్నాడు, యవనస్తులారా ఈ అవయవాలు నేను మీకు ఆస్తులుగా ఇచ్చాను, మీరు ఎందుకు పాడు చేసుకుంటారు? నా కోసం మీరు ఉపయోగించండి అని చెప్తున్నాడు దేవుడు. మన ఆత్మీయ జీవితంలోనండి ఇలాంటి ఆలోచన కలిగి మనం బ్రతికితే గొప్పగా ఉంటాం. ఇప్పుడు అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలు ప్లాంటేషన్ అది ఏదో తెలుసు కదా మీకు. అవయవం పాడైపోతే మన దేహంలో ఆ అవయవాన్ని తీసేసి ఇంకొకటి పెట్టుకుంటారు. ఒక కిడ్నీనా, హార్టా, లోపల ఏవైనా అవయవాలు పోతే వాటిని తీసేసి వాటి ప్లేస్లో ఇంకోటి పెడతారు. ఇదందరికీ తెలుసు. ఇది ఈరోజు అవయవం బాగలేదని అది తీసేసుకొని ఇంకొకటి నువ్వు పెట్టుకుంటున్నావు కదా. మరి నీ కళ్ళే పోయినాయి, నువ్వు ఏం చేసుకుంటున్నావు? ఈ ఆత్మీయంగా నీ కళ్ళే పాడైపోయినాయి, ఆత్మీయంగా నీ మనసే పోయిందయ్యా. నీ మనసే పోతే నువ్వు దాన్ని తీసేసి ఈ అవయవాల్లాగా ఆ పాప అవయవాలను పోగొట్టుకొని పవిత్రమైన అవయవాలు నువ్వు తెచ్చుకోవాలి కదా. హార్ట్ ప్లాంటేషన్ నువ్వు చేసుకోవాలి కదా, ఐ ప్లాంటేషన్ చేసుకోవాలి కదా. ఆత్మీయంగా నువ్వు ఎక్కడ చేసుకుంటున్నావు చెప్పు. దేవుడు ఏమంటాడంటే లోకంలో అవయవాలు పోతే దాన్ని మార్చుకోవడం తెలుసు కదా. మీ గుండెనే పోయిందరా, నువ్వు దాన్ని మార్చుకోవా అని దేవుడు అడుగుతున్నాడు. మార్చుకోవాలి ప్రేమైన దేవుడు అలా ఖచ్చితంగా మార్చుకోవాలి. మనిషి చచ్చిపోతానే ఒక 20 నిమిషాల వరకు మన శరీరంలో ఉన్న అవయవాలు పనికి వస్తాయండి. ఆ 20 నిమిషాల్లోనే తీసి దాన్ని భద్రపరిస్తే అవి వేరే వారికి ఉపయోగపడతాయి. చచ్చిపోయిన తర్వాత నువ్వు వేరే వాళ్ళకు ఉపయోగపడటం కాదు,
బ్రతికున్నప్పుడే, నీ అవయవాలన్నీ బాగున్నప్పుడే నువ్వు అందరికీ ఉపయోగపడాలా, దేవునికి ఉపయోగపడాలా. నీ అవయవాల చేత సువార్తను ప్రకటించి కొద్ది మందికైనా నువ్వు ఉపయోగపడు. నీ అవయవాలను వాళ్ళకు దానంగా చేయి. అవయవ దానం చేసి వాళ్ళని ఆత్మీయంగా నిలబెట్టు. వారి జీవితాలు బాగుంటాయి కదా, నీ బ్రతుకు బాగుంటుంది కదా. అందుకోసమే మార్చుకోమంటున్నాడు. నీ అవయవాలన్నీ మార్చుకో. వేసే అవయవాలుగా ఎందుకు చేసుకుంటావు నాయనా? ఎందుకు చేసుకుంటావు? వద్దు, అవయవాలు మార్చుకో అంటున్నాడు. ఈరోజు అండి, ఈ మన ఆత్మీయ జీవితంలో ఇవి ఎలా వస్తాయంటే, పాపము ఎలా వస్తాయంటే, శోధనలు కానివ్వండి, ఇవన్నీ ఎలా వస్తాయంటేనండి, ఇప్పుడు మీకు నయమాను గారి చరిత్ర తెలుసు. మీకు నయమాను గారి చరిత్ర, అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ సందర్భము ఎవరు చూడొద్దులేండి, నేను చెప్తాను. అక్కడ ఏం జరుగుతుందంటే, మరి నయమాను వాళ్ళ సైనికులు వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీల మీదకి గుంపులుగా పోతారండి. గుంపులుగా పోతారు. ఇజ్రాయేలీల మీదకి నయమాను వాళ్ళ సైన్యం అంతా గుంపులుగా ఎలా పోతుందో, ఈరోజు ప్రతి యవనస్తుడి మీదికి ఈ బాణాలు ఎలా వస్తాయంటే గుంపులుగా వస్తాయండి. గుంపులుగా వస్తాయి నిన్ను నాశనం చేయడానికి, ఇజ్రాయేల్ దేశాన్ని పాడు చేయడానికి. నయమాను వాళ్ళ సైన్యం ఎలాగైతే గుంపులుగా పోయాయో, ఈరోజు నిన్ను పాడు చేయడానికి అపవాది వాడి సైన్యము కూడా ఎలా వస్తుందంటే, ఆ శోధనలు, ఈ ఆశలన్నీ గుంపులుగా నీ మీదకి వచ్చి పడతాయి. గుంపులుగా నీ మీదకి వచ్చి పడినప్పుడు నువ్వు తట్టుకొని నిలబడ్డావో చివరి వరకు, అంతం వరకు నువ్వు కరెక్ట్గా నిలబడతావు. లేదా వాటికి తట్టుకోలేక మధ్యలోనే పోయావా, ఇక నీ జీవితం అక్కడి నుంచి పాతాళానికే పోతుంది. అందుకోసమే అలాంటివి యవ్వన కాలంలో ఎక్కువ. ఎప్పుడు చిన్నప్పుడు రావు, ఏదో నువ్వు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు రావు. నీ జీవితాన్ని పాడు చేసేది ఏ దశ అంటే యవ్వన దశ. ఆ దశలోనే ఎలా వస్తాయంటే అలా వస్తాయి. మన జీవితాన్ని పాడు చేయడానికి ప్రేమైన దేవుడు అట్లారా. అంటే అక్కడే ఏముందంటే ఇంకో పాయింట్, అక్కడ నయమాను ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకొని వస్తాడు. తెలుసు కదా, ఒక అమ్మాయి, ఒక చిన్నదాన్ని తీసుకొని వస్తాడు. చిన్నది తీసుకొని వచ్చినప్పుడు, ఇదిగోనయ్యా మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి పోతే నీ రోగం బాగా అయిపోతుంది అని చెప్తాడు. అంటే ఆయన పోయిన తర్వాత ఆ నదిలో మునగమట్టం ఆయన మారిపోతాడు. ఏమంటాడంటే, నయమాను గారు మంచి మాట మాట్లాడతాడు. ఏంటంటే, అయ్యా ఇప్పటి వరకు నేను విగ్రహాన్ని పూజించాను, ఇక మీదట నుంచి నేను అస్సలు దాని జోలికే పోనంటాడు. ఒక చిన్నది సువార్త చెప్పి ఎవరికో అన్య దేశంలోకి వచ్చి సువార్త చెప్పి ఒక సేనాధిపతిని మార్చినప్పుడు, ఈరోజు యవ్వన కాలంలో నువ్వు కూడా ఉన్నావు కదా, ఒక అబ్బాయిగా ఉన్నావు, ఒక అమ్మాయిగా ఉన్నావు. మరి నీ మాటల చేత, నీ ప్రవర్తన చేత నువ్వెంతమందిని దేవుడిలోకి తెచ్చావు, నువ్వెంతమందిని దేవుడి వైపుకు నడిపించావు. నేను బాప్తిజం తీసుకుని ఇన్ని సంవత్సరాలు అయిందయ్యా, మా సంఘానికి పోతున్నాను, 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయింది, నేను పోతున్నావు. కానీ నీ భక్తి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఎంతమంది దేవుళ్ళలోకి వచ్చారు? ఎంతమంది? ఒక్కరన్నా చూపించండి. ఒక్కరన్నా చూపించాలండి. ఆ చిన్నదేమో అతన్నే మార్చేసింది కదా, ఒక సేనాధిపతిని. మారు మనసు పొందాడు, ఇక ఎప్పుడు చెయ్యనయ్యా అంటున్నాడు. మరి నీ జీవితం ఎప్పుడు మారుతావు చెప్పు? నీ జీవితం ఎప్పుడు మారాలి ప్రేమైన దేవుడు అన్నారు, మారాలి. ఈ నయమాను ఎలీషా గారి దగ్గరకు వచ్చి బలవంతం చేస్తాడు. ఏమని? డబ్బులు తీసుకో, ఈ కానుక తీసుకొని. అసలు ఎలీషా గారు ఏమంటారంటే, అసలు నేను తీసుకొని అంటాడు. ఎంత బలవంతం చేసినా వద్దంటాడండి. ఈరోజు పాపం కూడా ఎలా ఉంటుందంటే, నిన్ను బలవంతం చేస్తుంది, బలవంతం చేసి నిన్ను ఈడ్చుకొని పోతుంది. అది బలవంత పెట్టినప్పుడు నువ్వు దానికి లొంగొద్దు. నిన్ను ఎంత బలవంతం చేస్తుందంటే, ఇక ఇదే లోకము, ఇది తప్ప నీకు వేరేది లేదు అంటది అని నీ జీవితాన్ని ఈడ్చుకొని పోతుంది దురాశల వైపుకు ప్రేమైన దేవుడు వారలారా. అందుకోసమే ఆ ఇగ్గుకొని పోయినప్పుడు నువ్వు దాని వైపుకు వెళ్ళకుండా ఏం చేయాలా? ఇదిగో నా దేవుడు చెప్పాడు. ఆ దేవుడు యవ్వన కాలములో ఎంతోమంది నన్ను బలవంతం చేస్తారు, ఆ బలవంతానికి నేను లొంగకూడదు. మిమ్మల్ని ఎంతోమంది బలవంతం చేసి ఉంటారు. రే సినిమాకు పోదానరా ఒకడంటే, లేదురా మందు అవుదారా అని ఒకడంటే, నాకు అలవాట్లేదురా అన్న కూడా పడితే అవుదామంటాడు. లేదా అక్కడ పోయి కూర్చున్నారా అంటే, నాకు అలవాట్లేదురా, నేను చెయ్యనురా, మా వాళ్ళు అరుచారా అని చెప్పినా కూడా వాడు ఏం చేస్తాడు?
బలవంతము చేస్తాడు. అలా బలవంతం అయిపోయి సంసోను గారి జీవితం ఎలా అయిపోయిందో చూడండి. ఎలా అయిపోయింది, ఎక్కడుంది నీ బలం అంటే చెప్పి ఆయన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈరోజు నువ్వు ఆ బలవంతం చేసినప్పుడు లొంగిపోతే నీ బ్రతుకు అలానే ఉంటుంది. సంసోను గారు ఎక్కడికి పోయినారు? పాపం సంసోను గారి దగ్గరికి రాలే. సంసోను గారే వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాడు? పాపం దగ్గరికి వెళ్ళాడు. వెతుక్కుంటూ పాపం దగ్గరికి పోయినప్పుడు ఆయన జీవితము ఎలా అయిపోయిందో చూడండి. ఎలా అయిపోయిందో అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, పాపము నీ దగ్గరికి వచ్చేయినా నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు పాపం దగ్గరికి పోయినా కూడా నిన్ను పాపం నాశనం చేస్తుంది. అందుకోసమే మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఒకవేళ జాగ్రత్త లేకపోతే మన బ్రతుకులు పాతాళానికి వెళ్ళిపోతాయి ప్రేమైన దేవుడి వల్ల, పాతాళానికి. అందుకోసం దేవుడి వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు అండి, ఒకవైపు బైబిల్లో చెబుతున్న విషయాలు, ఇంకోవైపు నా జీవితం అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, నా బ్రతుకి ఎలా ఉంది, ఇలా మనం దేవుడి వాక్యాన్ని వింటూ బేరీజు వేసుకుంటూ ఏ లక్షణాలు ఉన్నాయి అందులో, నాలో ఏమీ లేవు, నేను ఏం తీసుకోవాలా, ఇది మనం ఆలోచించాలి ప్రేమైన దేవుడి వల్ల. లేదంటే మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందలేం. ఆత్మీయంగా తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే బుద్ధి వచ్చిన తర్వాత నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎలా అనుకుంటున్నాడో, ఈరోజు అంటే దేవుడి వాక్యం విన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు ఏమి రావాలంటే బుద్ధి రావాలి. ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడే ఉంటాను, ఇంకా ఎన్ని రోజులు ఈ పాపంలోనే బతుకుతూ ఉంటాను, ఇంకా ఎన్ని రోజులు ఈ అలవాట్లోనే ఉంటాను, వద్దు, ఇక నాకు బుద్ధి వచ్చింది, ఇక నా మనసు మార్చుకున్నాను, మరలా నా దేవుడి దగ్గరికి వెళ్తాను. అయ్యా, నీకు పరలోకానికి విరోధంగా నేను ఏం చేసినాను? పాపం చేశానయ్యా, ఇక మీదట చెయ్యాలి అనుకోలేదు అని నువ్వు దేవుడి దగ్గరికి రావటానికి సిద్ధంగా ఉంటే ఆయన నిన్ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడంటే, సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రావాలి కానీ యవనస్తుల కోసం అండి ఎప్పుడెప్పుడు మారతాడా అని దేవుడు ప్రతిరోజు నీ కోసం ఏం చాపుతున్నాడు? చేతులు చాపుతున్నాడు. రే, ఎప్పుడు వస్తావు? 20 సంవత్సరాల్లో వస్తావు, 30 సంవత్సరాల్లో వస్తావు, 10 సంవత్సరాల్లో వస్తావు, ఇంకెప్పుడు వస్తావురా? నీకోసం ఎంత చేతులు చాపి ఎదురు చూడాలి. ఇప్పుడైనా రా, ఇదిగో వాక్యం విను, వింటున్నావు కదా, మారు, ఇప్పుడైనా వచ్చేయని నువ్వు బ్రతికినన్ని రోజులు నీ వైపుకు చేతులు చాస్తూనే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇక నువ్వు రావడమే ఆలస్యం. ఇంత దేవుడు చేస్తుంటే మన కోసం అండి, ఇంత చేస్తుంటే మనం రావడానికి ఏమైంది చెప్పండి? దేవుడి దగ్గరికి రావడానికి ఏమైంది? ప్రేమైన దేవుడు వారలారా, ఆడు వచ్చినట్టుగా నువ్వు వచ్చావనుకోండి, తప్పిపోయిన కుమారుడు వచ్చినట్టుగా నువ్వు వస్తే, వాళ్ళ నాన్న ఎలాగైతే ఒక సింహాసనం వేసి, ప్రశస్త వస్త్రం వేసి, ఒక రింగు పెట్టి ఎలాగైతే ఒక పండగలాగా చేశాడో, నువ్వు నీ యవ్వన కాలంలో బుద్ధి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తే దేవుడు కూడా ఒక పండగలాగా చేసుకుంటాడు ప్రేమైన దేవుడు వల్లరా. అంటే మనమేనా అన్ని పండుగలు చేసుకుంటే చెప్పండి? మనమేనా అన్ని పండుగలు చేసేది? నువ్వు మారి దేవుడి దగ్గరకు వస్తే దేవుడు కూడా నీకు పండగ చేస్తాడు. ప్రియులరా, నిజంగా ఒకసారి దేవుడి కోసం మనం బ్రతికి చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయామనుకోండి, మనం బాగా దేవుడి కోసం బ్రతికి యవన కాలంలో కానీ, మధ్య వయస్కులో కానీ, వృద్ధాప్యంలో కానీ దేవుడి కోసం బ్రతికి మనం చచ్చిపోతే, నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే, ఈ 1 గంటలో ప్రాణం పోతుంది అనగా, గంటలో ప్రాణం పోతుంది, నా కొడుకు వస్తాడని దేవుడు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రేమైన దేవుడు వల్లరా. గంటలో పోతుంది. ఇక ఒక 5 నిమిషాలు నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావని ఆయన ఎదురు చూస్తుంటాడు. 5 నిమిషాలు, 2 నిమిషాలు, ఇక అయిపోయింది, వాడు వచ్చినాడు రా, ఈడేరా దేవుడు నా కోసం బతికినోడు. భూమి మీద ఎంత కష్టపడ్డాడో తెలుసా వీడు? ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఈడ కొంతమందికే తెలుస్తుందండి, మన ఊరికే తెలుస్తుంది. కానీ నువ్వు భక్తిగా యవన కాలంలో బ్రతికి నువ్వు చచ్చిపోతే పరలోకంలో తీర్పు రోజున ఎన్ని కోట్ల మందికి దేవుడు చెప్తాడు? చెప్పండి. నిజంగా అది కదా మనకు కావాల్సింది. నిజంగా ప్రేమైన దేవుడు అన్నారా. అంటే ఆ పైన చూడండి, ఇక్కడ కనబడుతున్న మనం అందరం ఎక్కడ కనబడాలి? పరలోకంలో కనబడాలి. ఇక్కడ కనబడుతున్న మనలో ఏ ఒక్కరు పరలోకంలో కనబడకపోతే ఏమంటే దేవుడు ఎంత బాధపడిపోతాడో తెలుసా?
ఇక్కడ కనబడిన మన ఆత్మీయ జీవితాలు, ఇక్కడ కనబడిన మన ప్రవర్తన, మన విశ్వాసం, భక్తి పరలోకంలో దేవుడి దగ్గర లేకోకుండా పిలువబడని లోకానికి వెళ్ళిపోతే, ఆహ్వానం పలకని లోకానికి, పాతాళానికి వెళ్ళిపోతే ఏమంటే ఎంత అవమానం చెప్పండి, ఎంత అవమానం. అందుకోసం ఇక్కడ వాక్యం వింటున్నామా, ఇక్కడ కనబడిన మన అందరి జీవితాలు వారి వారి చివరి రోజుల్లో ఈ భూమి మీద ముగించుకొని వాళ్ళు ఎక్కడ కనబడాలి? పరలోకంలో ఖచ్చితంగా కనబడాలి. దానికోసమే కష్టపడాలి ప్రేమైన దేవుడు వాళ్ళారా. దానికోసమే కష్టపడాలి మన ఆత్మీయ జీవితంలో. వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు చెప్పండి? వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు? లోకంలో వాళ్ళే యవనస్తులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బతుకుతుంటారండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. ఇప్పుడు అందరూ పండగ వ్యామోహంలో ఉన్నారనుకోండి, నిజంగా మనం మాత్రం దేవుడి పనిలో ఉన్నాం. యవనస్తులను బాగు చేసి యవనస్తులను దేవుడి దగ్గర నిలబెట్టే పనిలో మనం ఉన్నాం ప్రేమైన దేవుడు వాళ్ళు. అందరూ లోకంలో వారి యొక్క పనుల్లో ఉన్నారు. మీకు యెరూషలేము నుంచి యెరికో ప్రాంతానికి ఒక ఆయన పోతూ అంటాడు, తెలిసి ఉంటుంది. యెరూషలేము నుంచి యెరికో ప్రాంతానికి ఒక ఆయన పోతా అంటే ఏం జరుగుతుంది? మధ్యలో దొంగలు కొట్టి పడేస్తారు. చూడండి, ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి ఇడిచిపెట్టి నువ్వు ఎక్కడికి పోయినా, దేవుణ్ణి ఇడిచిపెట్టి నువ్వు ఎంత దూరం పోయినా ఖచ్చితంగా అపవాది నిన్ను చూస్తూనే ఉంటుంది. ఆ దొంగలు ఎలాగైతే ఆయన్ను కొట్టి కొర ప్రాణముతో ఇడిచిపెట్టారో, అపవాది కూడా నిన్ను పీడించి నీతో చేయాల్సినవన్నీ చేయించి చివరికి ఏం చేస్తుందంటే చావు బ్రతుకుల మధ్య నిన్ను విడిచిపెట్టి పోతుంది. రే, ఇంకా నువ్వు ఎక్కడికి పోతావు? పాతాళానికే పోతావు. పో, ఇక నీతో పని అయిపోయింది నాకు, ఇక ఏం పని చెప్పు? ఇక కొద్దిసేపు నువ్వు చస్తావు, నాకు అవసరం లేదని ఈడ్చిపెట్టి చావు బ్రతుకుల మధ్య పోతుంది ప్రియమైన దేవుడు వాళ్ళారా. ఆయన ఎలాగైతే కొట్టారో అపవాది నిన్ను కొట్టి ఇడిచిపెట్టిపోతారు. వాళ్ళందరూ ఆయన దగ్గర ఉన్నవన్నీ దోచుకున్నట్టు ఈరోజు అపవాది, యవ్వనుడా నీ బలమంతా దేంట్లో ఉంది, యవ్వన కాలంలో నువ్వు బలవంతుడు కాబట్టి నీ బలాన్నంతా ఏం చేస్తుందంటే అది దోచుకుంటుంది. నీ బలాన్నంతా దోచుకొని ఇక నిన్ను బలహీనుడిగా మార్చేసి నేను దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. వాక్యం దగ్గర కూర్చున్నా కూడా నీకు వాక్యము ఎక్కదు. నువ్వు ఏ సేవకుడు చెప్పినా నువ్వు వాక్యం మీదకి నీ శ్రద్ధ పోదు. నీ దగ్గరున్న బలాన్నంతా తీసుకొని నిన్ను ఇడిచేస్తుంది ప్రేమైన దేవుడు వల్ల. ఆ బలం పోకముందే దేవుడి దగ్గరికి వస్తే పోలే, ఆ బలం పోకముందే నువ్వు దేవుణ్ణి హత్తుకుంటే పోలే, ఆ బలం పోకముందే. అందుకోసమే నాయనా లెముయేలు, నీ బలాన్ని స్త్రీలకే ఎవరికి ఇవ్వద్దయ్యా, ఎవరికి ఇవ్వద్దు నీ బలాన్ని. పోయిందంటే రాదు, మరలా పోయిందంటే రాదు. అందుకోసమే నీ బలాన్ని నువ్వు కాపాడుకో. మన ఆత్మీయ జీవితంలో ఇదిగో ఈ వాక్యాలు మనకు వినబడుతున్నప్పుడు అండి, కాసింతైనా నొప్పి కలిగిన మారాలి ప్రేమైన దేవుడు వాళ్ళు. కాసింతైనా నొప్పి కలిగినా మారాలి. హాస్పిటల్లో మనకు బాగలేకపోతేనే ఇంజెక్షన్ వేస్తాడు. ఈ ఇంజెక్షన్ ఏం మనకు నొప్పి లేకుండా ఉంటుందో? నొప్పి ఉంటుంది చెప్పండి, నొప్పి ఉంటుంది. నొప్పి ఉంటుంది అయినా నువ్వు వేయించుకోవాల్సింది ఎందుకు? నీ రోగం పోవాలంటే. నేను ఇప్పుడు హాస్పిటల్ లేకపోతే ఒక అమ్మాయి ఏడుస్తుంది, నాకు సూది వద్దు అని. అంటే ఆ ఇంజెక్షన్ పడితేనే కదా నీకు ఆ రోగం పోయేది. నొప్పి ఉన్నా కూడా వేయించుకోవాలా. దేవుడి మాటలు నీకు నొప్పి ఉన్నా కూడా వాటిని తీసుకోవాలా. మనకు అన్నమ్మ మాదిరి ఉంటే మనం ఇంత స్థితికి రాలేం. ఏమ్మా నువ్వు తాగొచ్చావా అంటాడు. ఏంట ఇలా మాట్లాడుతున్నావని అనలేదామా? అయ్యా మనోదుఖము గలదానదే, నేను నా బాధ అంతా వెళ్ళబోసుకుంటున్నాను అంటది. అంటే ఆవిడను ఆయన అన్నప్పుడు రోసగించుకోకుండా పోనప్పుడు ఈరోజు దేవుడు వాక్యం నీకు డైరెక్ట్గా తగిలిన నువ్వు ఏం చేయాలా? ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకోవాలి. ఇది నా కోసమే అనుకోవాలండి. ఒక 5 నిమిషాలు 1-2 అయింది. నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఒకటి అనుకోవాలి. ఏంటంటే ఈ వాక్యం నా కోసమే, నా జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసమే, నా బ్రతుకును ఒక సరైన మార్గంలోకి నడిపించుకోవటం కోసమే ఈ వాక్యం నాకు వినబడుతుంది అని ఒక దృఢ నిశ్చయముతో, ఒక సంపూర్ణమైన నిర్ణయముతో నువ్వేం చేయాలా? దేవుడి వాక్యాన్ని వినాలి ప్రేమైన దేవుడు వాళ్ళరా. అలా వింటేనే ఆ వాక్యం నీ లోపలికి వెళ్తుంది. అలా లేకోకుండా ఏదో ఊరికే వచ్చి కూర్చున్నాం అనుకోండి, అయితూ యవనస్తుడు పడిపోయి ప్రాణం పోయినట్టుగా పోతుంది.
అప్పుడైనా పౌలు గారు బతికించారేమో, ఇప్పుడు ఎవరు బతికించరు, ఎవరు బతికించరు. అలా పోతుంది. అందుకోసం దేవుడి వాక్యాన్ని వినేటప్పుడు మన అవయవాలన్నిటినీ ఒక చోటికి తెచ్చుకోవాలి. మన ఆత్మీయ బ్రతుకునంతా మనం ముందర పెట్టుకోవాలి. బైబిల్ని ముందర పెట్టుకొని ఇంటి బాగుపడతామండి. లేకపోతే మన జీవితాలు మారు. ఒక స్కానింగ్ మిషన్ తెలుసు, చర్మం పడదు కానీ ఏం పడుతుంది? ఎముకలు పడతాయి, ఎముకలు పడతాయి. మరి బైబిల్ కూడా ఒక స్కానింగ్ మిషన్ లాంటిదండి. అదేంటంటే నీ మనసును చూస్తుంది. ఒక ఎక్స్రే ఎలాగైతే నీ లోపల ఉన్న ఎముకను చూసి అది ఎక్కడ విరిగిందో చెప్తుందో, అలాగే బైబిల్ అనే స్కానింగ్ మిషన్ కూడా నీ ఆత్మీయ స్థితి ఎక్కడ బాగలేదు, నీ ఆత్మీయ స్థితి ఎక్కడ దిగజారిపోయింది, ఎక్కడ నువ్వు పాపం చేస్తున్నావు, ఎక్కడ పడిపోతున్నావు, ఏది నీ బలహీనత నీకు తెలియజెప్పి దానికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి నిన్ను మంచిగా నిలబెట్టేది దేవుడు వాక్యం. కనుక ప్రియులరా, నిజంగా దేవుడు మనకి ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఈ వాక్యం వినండి, వాక్యాన్ని స్వీకరించండి. ఎందుకోసం అంటే ఇదేదో మా దగ్గర డబ్బులు ఎక్కువ అండి మేము చేస్తున్నాం అనుకుంటే పొరపాటు. మాకు కూడా అందరం లేనటోళ్ళమేనండి. అందరం ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటా మేము ఆయన పరిచయం చేస్తున్నాం. ఇప్పుడు దీనికి పెట్టే ఖర్చు కూడా మేము పెట్టాలంటే ఎంత కష్టపడ్డాం తెలుసా? చాలా కష్టపడ్డాం. కానీ ఎక్కువ దీనికి అంతా కలిసి మహా అంటే ఒక 20-25. కానీ అదే మాకు చాలా బరువు అయిపోయింది. ఎందుకంటే ఒక పాంప్లెట్ ఇచ్చేటప్పుడు వీళ్ళు వస్తే బాగుంటుంది, వీళ్ళు వస్తే మారతారు అన్న ఆలోచన తప్ప ఇక వేరే ఆలోచన ఏది లేదు. ప్రేమైన దేవుడు అట్లా వీళ్ళు రావాలి, వాక్యం వినాలా, వాళ్ళ జీవితాలను సరిదిద్దుకోవాలా, ఇదే ఉండేదండి. ఇదే మీరు ఇప్పటికీ ఇక్కడ మేము ఒక 3 సార్లు 4 సార్లు పెట్టినాము. ఎప్పుడైనా మా బోధ ఏదైనా ఆశించి చెప్పిందా చెప్పండి? మా బోధ ఏమైనా కపటముగా ఉందో చెప్పండి? అంటే దేన్ని ఆశించి ఇది చేయలేదు ప్రేమైన దేవుడు అట్లా. ఒకటి పరలోకాన్ని ఆశించి మాత్రమే మా పరిచర్య. పరలోకాన్ని ఆశించి ఈ భూమి మీద బ్రతికిన నిన్నాళ్ళు ఏదో ఈ సేవ చేసుకుంటా దేవుడి కోసం బ్రతికి కార్యక్రమాలు చేయాలా. మా ఆయుష్కాలం ఎప్పుడు ముగిసిపోతుందో తెలీదు, మా బ్రతికి ఎప్పుడు పోతుందో తెలీదు. ఆలోపు మనకి ఎంత చేతనైనంతే, ఎంత చేత అయితే అంత పనులు చెయ్యాలా, దేవుడి పనులు. ఇక అదేనంటే ఉండేది ప్రేమైన దేవుడు వాళ్ళారా. అలా త్వరగా చేసి త్వరగా ముగించలేండి. ఎంతమంది చనిపోతున్నారో చెప్పండి? తెలుసా? మనకేమన్నా తెలుసా? తెలియదు ప్రేమైన దేవుడు వాళ్ళారా. అలాగా ఎప్పుడు ఏంటో మన పరిస్థితి తెలియదు కాబట్టి మారాలండి. ఇక అవకాశం లేదు మనకు. ఇంకా ఈరోజు రేపు అన్నట్టుగా ఉంటుందండి బతుకు. ఇప్పుడు బెల్షెజర్ మీకు తెలుసు కదా, మెనెమెనటెకిలు పార్షనని రాసిన వెంటనే దాన్ని తెలుసుకున్నాడు. ఏమైపోయింది చెప్పండి? రాత్రికి రాత్రే ప్రాణం పోయింది. ఈరోజు ఒకవేళ నువ్వు వాక్యం విన్నావు, బాప్తిజం తీసుకోకుండా ఒకవేళ హఠాత్తుగా నువ్వు పోయావు అనుకోండి, బెల్షెజర్ పోయినట్టుగా ఏంటి పరిస్థితి చెప్పండి? బెల్షెజర్ పోయినట్టుగా హఠాత్తుగా మన జీవితాలు పోతే ఏంటి పరిస్థితి? ఆలోచించండి ఒకసారి. అదే భయపెట్టడం కాదు, కానీ బైబిల్లో ఉన్నవేనండి చెప్పేది, భయపెట్టడం కాదు. కనుక ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని చక్కగా మీ ఆత్మీయ జీవితాలను మీరు కట్టుకోండి, మీ సంఘాలను మీరు డెవలప్ చేసుకోండి. మరి అలాంటి కృప దేవుడు అందరికీ దయచేయను గాక. మరి ఓపికతో విన్నందుకు మీకు వందనాలు. ఒక 6 నిమిషాలు ఎక్స్ట్రా అయింది, దయతో క్షమించండి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి దైవజనులు వనేసిమి గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. చాలా విలువైనటువంటి మాటలను దైవదాసులు మనతో పంచుకొని ఉన్నారు. నిజంగా మన యొక్క అవయవాల్లో ఉన్నటువంటి పాప సంబంధమైనటువంటి ప్రతి ఆలోచనను మనం యవ్వన జీవితం